ఇక్కడి శివుడిని ఇలా చూసి ప్రపంచం షాక్ అయిపోతుంది. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అక్కడ మాత్రం సాధారణ సాకారంలో భక్తులకు కనిపిస్తాడు. ఇక్కడ మరో విశేషం ఉంది. పూర్తి సాకారంలో విగ్రహ రూపంలో కనిపించే హరహరుడు తలకిందులుగా అంటే శీర్షాసన రూపంలో భక్తులకు కనిపిస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో ఉన్న శివాలయం ప్రత్యేకత ఇది. శీర్షాసనంలో విగ్రహ రూపంలో మహాదేవుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఈ గ్రామానికి ఆ ఆలయం వలన దక్షిణ కాశీగా పేరు వచ్చింది. స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం యనమదుర్రు గ్రామానికి కంఠాభరణంగా మారింది. సుమారు త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం 1000 ఏళ్ల కిందట తవ్వకాలలో బయటపడిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. అప్పట్లో జరిగిన తవ్వకాలలో శివుని రూపమైన శక్తీశ్వరుడు 3 నెలల పసికందు అయిన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతీదేవి విగ్రహాలు ఏకపీఠంపై బయటపడ్డాయని చెబుతారు. అంటే స్వామి తన కుటుంబంతో సహా ఒకే పీఠంపై ఉన్న ఆలయం ఇది. శివునికి గల సహస్రనామాలలో ఈ శక్తీశ్వర నామము ఒకటి కావడం విశేషం. సాధారణంగా ఎక్కడైనా శివాలయ విశేషాలు బయటపడినా అక్కడ శివుడు లింగ రూపంలోనే సాక్షాత్కరిస్తూ ఉంటాడు, లేదా సాధారణంగా కాళ్లపై నిలబడి ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో తలక్రిందులుగా తపస్సు ఆచరిస్తున్న రూపంలో ఉంటాడు. ఆయన జుటం భూమిని తగులుతూ ఉంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, ఆ పైన కంటి భాగం, మోకాలు, ఆఖరుగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు ఉంటాయి. అలా శీర్షాసన రూపంలో ఉన్న శంకరుడిని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తారు. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే స్వామివారికి పెట్టే నైవేద్యం ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరు నుంచి నీటిని ఉపయోగించి వండితేనే నైవేద్యం ఉడుకుతుంది. వేరే నీటిని ఉపయోగించి నైవేద్యం వండితే ఉడకదని చెబుతూ ఉంటారు. గతంలో ఈ కోనేరులో నీరు లేనప్పుడు వేరే నీటితో నైవేద్యం వండితే ఉడకలేదని, వెంటనే అక్కడే కోనేరులో మట్టి తీస్తే వచ్చిన నీటితో నైవేద్యం వండితే ఉడికిందని చెబుతూ ఉంటారు. దక్షిణ కాశీ నుంచి నేరుగా ఒక జలధార ఈ కోనేరులోకి వస్తుందని అనేక పరిశోధనలలో తేలిందని గ్రామ ప్రజలతో పాటు అర్చకులు చెబుతూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.